లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి, కాకపోవడానికి మనం తీసుకునే డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. ఆ డెసిషన్స్ పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు మనం గురవుతామో కూడా మనకు తెలుసు. ఇవే డెసిషన్స్ మన పర్సనల్ ఫైనాన్సెస్‌లో టైమ్‌లీ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ మన మీద పడుతుంది, ఎలాంటి బర్డెన్ మన మీద పడుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నేను మీ లీలా మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు మనం డెసిషన్ పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఎలాంటి బర్డెన్ మన మీద పడుతుంది అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఆ స్టోరీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్‌దనమాట. వీళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి అంటే లక్ష్మి, లీలా, లేఖ. వీళ్ళ ముగ్గురు ఒకేసారి కెరియర్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు కెరియర్ స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఒక 50 లాక్స్ అయితే అక్యుములేట్ చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నారు. లక్ష్మి ఏం చేసింది, ఎప్పుడైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో అప్పటి నుంచి సేవ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ లీలా ఇదే డెసిషన్ని ఒక 10 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసింది. లీలా ఈ డెసిషన్ని పోస్ట్‌పోన్ చేయడం వల్ల లక్ష్మి కన్నా కూడా ఒక 3x అయితే ఎక్కువ సేవ్ చేయాల్సి వచ్చింది. అదే లేఖ విషయానికి వస్తే తను ఒక 20 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసింది ఇదే డెసిషన్. అప్పుడు తను లక్ష్మి కన్నా ఒక 13 టైమ్స్ అయితే ఎక్కువ సేవ్ చేయాల్సి వచ్చింది. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లేఖ తన ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ని పోస్ట్‌పోన్ చేయడం వల్ల, అంటే టైమ్‌లీ తీసుకోకపోవడం వల్ల తన ఫైనాన్సెస్ మీద ఎంత బర్డెన్ పడింది అనే దాని గురించి తెలుసుకున్నాం కదండి. సో ఇలాగే ఇన్వెస్ట్మెంట్స్‌లో మనం ఎప్పుడన్నా కూడా టైమ్‌లీ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మన ఫైనాన్సెస్ మీద బర్డెన్ పడుతుంది. అలాగే చాలామంది లోన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరికి ఉండకూడదు అని అంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.